ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి నార్మల్‌గా? ప్రాబ్లమ్స్ అంటే నేను యూట్యూబ్‌కు ఇలా ఇన్‌స్టా అనేది చేయడం ఎవ్వరికీ ఇష్టం లేదు నా ఫ్యామిలీలో. ఈవెన్ అప్పుడు నేను యూట్యూబ్ చేసినప్పుడు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. చాలా డైలీ మార్నింగ్ ఎళ్ళినా, ఈవినింగ్ వచ్చినా కానీ సేమ్ ప్రాబ్లమ్ నాకు. నాన్నతోని గొడవలుంటాయి నాకు. అంటే చేసేది మంచి కంటెంట్ అయితే వాళ్ళు సపోర్ట్ సపోర్ట్ చేస్తారు. చేస్తా అన్నారు. "నువ్వు చేసే బట్ మంచి హ్మ్. కంటెంట్ ఉంటే, బావుంటే, మాకు నచ్చితే హ్మ్. ఎంకరేజ్ చేస్తాము." ఇంకా అని చెప్పారు గానీ, హ్మ్. మారుతుందిలే కొన్ని రోజులు ఇట్లా అవుతుంది. దాని తర్వాత చేంజ్ చేసుకుంటాను. తర్వాత ఒకటేసారి మనకన్ని ఛాన్సెస్ రావు కదా! అని అలా అలా చెప్పుకుంటూ వచ్చా గానీ, ఎక్కడ చేంజెస్ అవ్వలేదు నాకు. హ్మ్. అలానే అయిపోయిందిగ. సో, అది ఇగ నేను చేంజ్ చేసుకోలేదు. కామెంట్స్ మెయిన్. హ్మ్. కామెంట్స్ చాలా ఒక రేంజ్‌లో వచ్చేటియి గదా! సో, దానికి పేరెంట్స్ చాలా రియాక్ట్ అయిపోయారు. "నువ్వు చేసేదే గాక నువ్వు చేసే వీడియోస్ కింద మమ్మల్ని తిడుతున్నారు. హ్మ్. ఎట్లా ఇట్లా" అని చాలా మస్తు డైలీ ఇదే ఉంటది. ఓకే. హ్మ్. సో, అంటే అలాంటి టైంలో వాళ్ళు ప్రెషర్ చేసి చాలా డేసే చేసారు మీరు వీడియోస్. హ్మ్. అంటే హ్మ్. ఒక 6 మంత్స్ వరకు కంటిన్యూయస్‌గా చేసారా? 8 మంత్స్ వరకు చేశా నేను. 8 మంత్స్ వరకు కూడా ఆ! ఇంట్లో వాళ్ళని ఎలా ఫేస్ చేయగలిగారు మీరు? చేశా. నాకు ఏంటంటే ఇగ నేను కొన్ని రోజులు ఇంటికి కూడా వెళ్ళలే నేనింకా. ఎందుకంటే మా నాన్న మా మా నాన్నతో చాలా ఎక్కువుంటది నాకు ప్రెషర్. మా అన్న వాళ్ళతో ఏముండదు కానీ, హ్మ్. మార్నింగ్ అంతా ఏముండదు కానీ, నైట్ టైమ్‌లో కొంచెం మా నాన్న డ్రింక్ చేస్తుంటారు. హ్మ్. సో, డ్రింక్ చేసొచ్చినప్పుడు ఇగ బేసిక్‌గా మా నాన్న కూడా యూట్యూబ్, ఇన్‌స్టా అన్నీ చూస్తూ ఉంటాడు. హ్మ్. ఇగ సడెన్‌గా వీడియోస్ వచ్చిన ప్రతిసారి ఇగ అన్నీ ఓపెన్ చేసుకుంటా, హ్మ్. ఇగ అన్నీ రివైండ్ చేసుకుంటా మస్తు తిడతాడింక. హ్మ్. సో, అది నాకు చాలా ఇబ్బందనిపించి కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో, వీళ్ళ ఇంట్లో, మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. ఓకే. అలా అలా చేసుకుంటూ వచ్చా. సో, అలా ప్రాబ్లమ్ ఉందన్నమాట. సో, హ్మ్. ఇప్పటికైనా మీరు కొంచెం అప్పటికి శిల్ప కంటే ఇప్పుడు శిల్పలో మెచ్యూరిటీ మంచిగా కనిపిస్తుంది నాకైతే. సో, ఇప్పుడు నాన్నగారు ఇప్పుడు ఎలా రియాక్ట్ లేదు. అవుతున్నారు? ఇప్పుడు కూడా నాన్న నన్ను నమ్మరు, అంత ట్రస్ట్ చేయరు. ఎందుకంటే నార్మల్‌గా ఇంట్లో కూర్చొని వీడియోస్ చేసుకుంటాను, ఎక్కడికి వెళ్ళనన్నా గూడా నమ్మరు నన్ను. హ్మ్. ఎందుకంటే ఒకప్పుడే మేము చెప్పిన మాట వినకుండా అంతా చేసావు, నెత్తి మీద తెచ్చుకున్నావు, చాలా గలీజ్ పేరు తెచ్చుకున్నావు. ఇంకేం మారుతావు నువ్వు? బయట తిరిగినా గానీ నిన్ను అరే! పలానా అమ్మాయి ఇలా మంచి వీడియో తీసింది అనరు. ఇలా తీసిందనే అంటారు గానీ, సో, అంటే నా వల్ల మా నాన్నకి గూడా అన్నారు. ఎందుకంటే మీ అమ్మాయి ఇలా తీస్తుంది, మీరు హ్మ్. చెప్పుకోరా, మీరు చూసుకోరా అట్లా ఇట్లా అని ఊర్లో, ఇంట్లో, హ్మ్. చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా మందన్నారు కాబట్టి, మా నాన్న మాటలు తీసుకోలేకపోయారు. ఓకే. తీసుకోలేక అవే పెట్టుకుంటాడు మైండ్‌లో ఇంక. తనకి హ్మ్. బాధ అనిపించినా, కోపమొచ్చినా గాని అవే రివైండ్ చేసుకుంటూ నాకు క్లాసిస్తాడు. హ్మ్. ఏం చేస్తుంటారు నాన్నగారు? నాన్న డ్రైవింగ్. డ్రైవింగ్ ఆ! చేస్తుంటారు. సో, ఇంట్లో ఎవరెవరుంటారు? నేను, నాన్న, ఇద్దరన్నయ్యలు. ఓకే. హ్మ్. వాళ్ళేం చేస్తుంటారు? చిన్నన్నయ్య రీసెంట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సెపరేట్ ఉంటారు. హ్మ్. ఇంకా నేను, పెద్దన్నయ్య, నాన్న ఉంటాము. ఓకే. హ్మ్. సో, మరి మీ పెళ్లెప్పుడు? నా పెళ్ళికి ఇప్పుడు అంత తొందర ఏం లేదక్క. మేబీ ఇంకా 3 ఆర్ 4 ఇయర్స్ తర్వాత. ఓకే. సో, ఒక పెద్ద ట్రామా అంటే నిన్నెవరు మోటివేట్ చేసారో తెలీదు ఆ వీడియోస్ చేయమని. హ్మ్. ఏం జరిగిందో తెలీదు. కానీ సక్సెస్‌ఫుల్‌గా అయితే రన్ చేసేసారు 8 మంత్స్ అవును. కంప్లీట్‌గా. అదయిపోయింది. దాని తర్వాత మీ మీదకి అలిగేషన్స్ కూడా అవును. వచ్చాయి. సో, దాంట్లోంచి బయటపడ్డారు. అవును. ఆఫ్టర్ దట్ నేను మంచిదాన్ని అని చెప్పినా సొసైటీ నమ్ముతున్నారా? లేదంటే మళ్ళీ అవే కామెంట్‌లు పెట్టేస్తూనే ఉన్నారా? అంటే ఫస్ట్ థింగ్ నేను అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి సెపరేట్ అయిపోయిన తర్వాత హ్మ్. అలానే నమ్మలేదెవ్వరు. అంతా వీళ్ళే స్క్రిప్టెడ్ ఇదంతా వీళ్ళే మళ్ళీ ఇంకొక చేసుకుంటారు. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిర్రని. అట్లా అలా చేసుకున్నా. ఓకే. నేను పట్టించుకోలేదు. దేనికి రియాక్ట్ అవ్వలేదు. నేను ఈ వీడియో నేనిలా చేశాను, అలా చేశాను అని నా తప్పుగా అని చెప్పి నేనేం వీడియోస్ కూడా నేనేం పెట్టలేదు. ఎక్కడ నేను చెప్పలేను. సైలెంట్‌గా ఉన్నాను. హ్మ్. బట్ రీసెంట్‌గా వాళ్ళది కూడా కొంచెం ఇష్యూ అవుతుండే. వాళ్ళకి పడక అవును. అవును. హ్మ్. వాళ్ళంతట వాళ్ళు బయటకొచ్చిన తర్వాత హ్మ్. అప్పుడు అందరికి అర్థమైందంటే వీళ్ళకి నిజంగానే గొడవ అయింది. సో, హ్మ్. తనకి ముందే ప్రాబ్లమే తను సెపరేట్ అయిపోయాక ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేశారు. హ్మ్. వాళ్ళంతా వాళ్ళు బయట పడ్డాక నాకు పాజిటివ్‌గా వచ్చాయి. ఎందుకంటే హ్మ్. తిను వెళ్ళిపోయిందే మంచిది. ఎందుకంటే వీళ్ళు ఇలా, అలా అని చెప్పి అలా అప్పుడు అందరూ నన్ను పాజిటివ్‌గా హ్మ్. అనుకున్నారు. నా తప్పేం లేదు. కావాలని చేయించారు హ్మ్. అన్నట్టుగా. ఓకే. హ్మ్. అంటే బేసిక్‌గా మీరు ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నారా? లేదంటే యూట్యూబర్ అవుదాం అనుకున్నారా? అసలు ఏమవుదాం అనుకుని స్టార్ట్ నాకైతే ఫస్ట్ చేశారు? థింగ్ వీటిలో అసలు ఏమంటారు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. బట్ ఎలా చేయాలి? ఏం చేయాలి? ఏ త్రూగా వెళ్ళాలి? అనేది నాకు ఇప్పటికి ఇప్పటి వరకు నాకంత తెలీదు. హ్మ్. ఎందుకంటే నేను ఈ యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో చేయబట్టి ఆహ్, మేబీ 1 ఇయర్ అవుతుంది. హ్మ్. నేను స్టార్టింగ్ వెళ్ళింది గూడా వాళ్ళ దగ్గరే కాబట్టి నేనంత నేర్చుకోలే. బయట గూడా నేనెక్కడ తెలుసుకోలేదు. నా హ్మ్.
ఓన్లీ వెళ్ళాలి, వీడియోస్ చేసుకోవాలి అట్లానే ఉండదు గానీ, హ్మ్. బేసిక్‌గా నాకేం తెలీదు. సో, హ్మ్. నాకెలా అంటే ఓకే. యూట్యూబ్ వరకు మనం ఇట్లా యాక్ట్ చేసుకుంటే వీడియోస్ చేస్తే సీ మన ఇప్పుడు యాక్టింగ్ ఒక చూపిస్తే కామన్ హ్యూమన్ గర్ల్‌గా హ్మ్. యాస్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్‌గా మనకి ఏం చేస్తే రైట్, ఏం చేస్తే తప్పనేది మన పుట్టుకతోనే మనకు అవును. తెలుస్తది. హ్మ్. కానీ అయినా గాని అది చేసేది తప్పు. పైగా అదేం 4 గోడల మధ్య జరిగేది కాదు. ఆల్ హ్మ్. ఓవర్ పబ్లిక్ జూస్తారు యూట్యూబ్‌లో. అనేది ఎందుకు గ్రహించుకోలేకపోయారు? అంటే ఇప్పుడు వాళ్ళు చేయమన్నారు. మీరు ఏదో ఒకటి చేశారు. బట్ ఇది స్టిల్ కంటిన్యూ అవుతది అదే నేమ్ అనేది. మీరు ఎందుకు గ్రహించలేకపోయారు? ఈ లవ్‌లు, బ్రేకప్‌లు, ముద్దులు, బూతులు అంటే ఇవన్నీ? అవి ఇప్పుడు యూట్యూబర్స్ అందరూ యూట్యూబ్‌లో ఒక వీడియో వచ్చిందంటే అది స్క్రిప్టెడ్ అని అందరూ అనుకుంటారు. ఫస్ట్ కొన్ని వీడియోస్ చేస్తారు. తర్వాత వాళ్ళకి ఇంప్రూవ్‌మెంట్ బావుంటే చేంజ్ చేసేసుకుంటారు గదా! సో, నాకు అలానే చెప్పారు. హ్మ్. ఫస్ట్ ఇలా స్టార్ట్ చేద్దాము. మనకంటూ ఒక గుర్తింపు అనేదొచ్చాక హ్మ్. కంటెంట్స్ మార్చుకుందాం. హ్మ్. వేరేలాగా చేద్దాం అన్నట్టుగా చెప్పారు. ఓకే. సో, నేను అదే పెట్టుకున్నా. ఓకే. కొన్ని రోజులు చేద్దాం. దాని తర్వాత మార్చుకుందాం. వేరే మంచి వీడియోస్ అలా చేస్తుంటే మనకు గూడా కొంచెం నేమ్ అనేది తగ్గుతది గదా! నెగెటివ్ అనేది అనుకున్నాను గానీ అది అవ్వలేదు. హ్మ్. నేను గూడా మధ్యలో వచ్చేసా. ఎందుకంటే అదే టైంలో ఇంకా మా వోళ్ళు చాలా ఏమంటారు, ఇంటికి రావద్దు నువ్వు అవసరం లేదు. ఇంత పెద్ద ఆ! గొడవలయ్యాయా? ఇంటికి రావద్దు నువ్వు. నీ వల్ల మా ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. మా హ్మ్. నాన్న చంపేస్తా, గింపేస్తా అని గూడా మాట్లాడారు. ఓకే. సో, అంతా ఇగ నేను ఇంత కష్టపడి ఏం జేసినా గాని ఒక ఇంటి వాళ్ళ దగ్గర నుంచి అంత మంచి పేరన్నప్పుడు నేను చేసి ఎందుకు అన్నట్టుగా నేను అక్కడితోనే వాళ్ళ దగ్గరే ఆపేసుకున్నా ఇంక నేను. ఓకే. దాని తర్వాత గూడా చాలా టీమ్స్‌లో ఛానల్స్‌లో అన్నిట్లో హ్మ్. అడిగారు గానీ, హ్మ్. ఎందుకు మళ్ళీ రిస్క్ తీసుకోవాలి? హ్మ్. మళ్ళీ అక్కడికి పోతే అక్కడ కంటెంట్స్ ఏముంటాయి? ఎలా హ్మ్. మాట్లాడతారో? ఎలా చూసుకుంటారో? మళ్ళీ అందరూ ఏమనుకుంటారో? అని గూడా నేను ఆపేసుకున్నా ఇంక. హ్మ్. ఇగ గ్యాప్ తీసుకున్నా నేను. చూద్దాంలే మనకంటూ ఒక ఛాన్స్ వచ్చినప్పుడు, హ్మ్. అప్పుడు చూద్దాం, చేద్దాం అన్నట్టుగానే ఉన్నా. సో, అయితే ఈ దెబ్బ వల్ల శిల్ప కంప్లీట్‌గా మారిపోయిందని ఆ! నమ్మొచ్చా? నమ్మొచ్చు. సో, దాని తర్వాత బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అసలు ఇంక నా వల్ల కావట్లేదు అని అనుకునే సిట్యుయేషన్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయంటే ఉన్నాయి. అంటే ఫ్యామిలీ త్రూగానే ఉన్నాయి. నాకు బయట ఏం లేదు. సో, ఓకే. ఏంటంటే ఆహ్, మా అన్న ఇప్పుడు మా సెకండ్ బ్రదర్ మ్యారేజ్ చేసుకొని సెపరేట్ ఉన్నారు. హ్మ్. సో, నేను ఇలా వీడియోస్ చేయడం వల్ల అంటే ఒకప్పుడు నేను ఇలా వీడియోస్ చేయడం వల్ల ఇంట్లో ఊరికే గొడవలవుతుంటే మా పెద్దన్నకి చాలా నచ్చవు ఇలా గొడవలు గాని, అసలు ఏం ఇలాంటివి అసలు నచ్చవు. ఓకే. సో, నాకు మా నాన్నకి దూరంగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయి అక్కడే ఉన్నాడు. స్టిల్ ఇప్పటికి గూడా రాలేదు. ఓకే. అక్కడే ఉంటాడు. ఇక నేను, నాన్నే ఉంటాం గదా! హ్మ్. ఇగ రోజు నాన్న ఇగ పని వేసొచ్చి ఇంట్లో కూర్చొని, ఇగ ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్‌లోనో, ఇన్‌స్టాలో ఎందులో ఒక దాంట్లో నా వీడియో వస్తది కాబట్టి, హ్మ్. రోజు రెగ్యులర్‌గా తీస్తాడు. హ్మ్. రెగ్యులర్‌గా తీసి మాట్లాడుతూ ఉంటాడు. చాలా ఫేస్ చేశా. ఎందుకంటే నాన్నతోని నేను ఒక మంచి మెమోరీస్ ఉన్నాయని నేను చెప్పుకోను మా నాన్నతోని. హ్మ్. అన్నీ దీనికి సంబంధించినవి ఉన్నాయి. సో, దాని వల్లనే నేను ఇగ వద్దు ఆపేసుకుంటే చాలు. మనం చేసి ఉపయోగం ఏం లేదు. సో, దాంట్లో ఉన్నప్పుడు గూడా నేను బయట పరిచయాలు వేరే వాళ్ళతో నేనేం పెట్టుకోవాలంటే ఆహ్, హ్మ్. మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళ త్రూ వెళ్తే బావుంటుంది. వాళ్ళ త్రూ వెళ్తే బావుంటది అన్నట్టుగా నేనేం పెట్టుకోలేదు. ఓకే. ఏమున్నా వాళ్ళే ఉండే కాబట్టి ఇగ నేను వాళ్ళ దగ్గర మానసొచ్చేసిన తర్వాత ఇగ నాకెవరు తెలీదు. నేనెందుకు స్టెప్ తీసుకోవాలి? తీసుకుంటే ఎక్కడ ఎలా అవుతుందో తెలవదు. ఏముంటదని చెప్పి ఇగ ఆ రీజన్స్ మళ్ళా ఇంట్లో కూడా ఇగ మా నాన్నతోని చాలా ప్రెషర్ ఉండే మా చుట్టాల వాళ్ళతోని ఇగ అన్ని చుట్టాలు వాళ్ళేమనేవాళ్ళు ఎగ్జాంపుల్? చుట్టాలనంటే అట్లా మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఖరాబ్ జేస్తున్నావు. హ్మ్. అంటే ఇగ నువ్వు అమ్మాయివేనా? హ్మ్. అట్లా మాట్లాడతారా? అలా తిరుగుతారా? హ్మ్. ఎవరు పట్టించుకుంటలేరా నిన్ను? హ్మ్. లేకపోతే అంటే చాలా మాట్లాడారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల కూడా ఇలా జరిగిందంటే ఒప్పుకుంటావా? ఎవరు? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ నుంచి చాలా స్ట్రిక్ట్‌గా నిన్ను ఆ దారిలో గాకుండా మరి అట్లాంటి వీడియోస్ చేయకుండా నిన్ను ఆపేసుండి, మోటివేట్ చేసి వాళ్ళు మంచిగా సపోర్ట్ చేసుంటే నువ్వు ఇలా అయ్యేదానివా ఒకవేళ? అంటే ఆ! ఆ! అయ్యేదాన్ని. వాళ్ళు నన్ను స్ట్రిక్ట్‌గా పెట్టుంటే వెళ్ళకపోయేదాన్ని. ఎందుకంటే హ్మ్. ఏదున్నా ఇప్పుడు మా ఇంట్లో నేను, మా అన్నలు, మా నాన్న అంతా షేరింగ్ చేసుకుంటా. రెంట్ గానీ, ఫుడ్ గానీ, హ్మ్. మంత్లీ సరుకులు అవన్నీ మేమే చూసుకుంటాం గదా! ఓకే. నేను ఇంతకుముందు జాబ్ చేసేదాన్ని. మంచిగా జాబ్ చేసుకుంటూ హ్మ్. జాబు, ఆఫీసేను, ఇల్లు అనుకుంటూ ఉండేదాన్ని. కొన్ని రోజుల తర్వాత నాకు గూడా ఇగ నేను ఇంట్లో అమౌంట్ ఇచ్చే కొద్దీ ఇగ వాళ్ళకి అలవాటయిపోయింది. హ్మ్.
ఇక నేనే ఇస్తాను, నన్నే పెట్టుకో, నువ్వే చూసుకో అన్నట్టు అనేసరికి నాకు ప్రెషర్ ఎక్కువైపోయి నేను మానేసాను జాబ్. ఎవరు చూసుకోమన్నారు? మీ అన్నయ్య వాళ్ళా? మీ డ్యాడీయా? మా డ్యాడీ వాళ్ళు, డ్యాడీను, అన్నయ్య అందరం హ్మ్. ఇంట్లోనే ఇంకా. అంటే నిన్నే పని చేసి అన్ని చూసుకో అన్నీ అన్నట్టు. చూసుకో నువ్వే. మరి వాళ్ళు తీసుకొచ్చిన డబ్బులు ఎక్కడ పెడతారు? అంటే యూజ్ అవుతలే అంటే బయట మీతో ఏమన్నా ఉంటే మేము చూసుకుంటాము. ప్రెజెంట్ ఓకే. నువ్వు చూసుకో అన్నట్టు మాట్లాడారు. ఓకే. హ్మ్. అంటే దానికి నేను ఓకే. నాకు ఓపికున్నంత నేను చూసా, పెట్టాను. ఇంకా సేవింగ్స్ అనేవేం జేసుకోలేదు. ఓకే. ఇగ ఆళ్ళని పెట్టి, పెట్టి నాకే చిరాకొచ్చి కొన్ని రోజులు మానేస్తే వీళ్ళేం చేస్తారు అన్నట్టుగా నేను మానేసాను. హ్మ్. మానేసాక ఇంకా చాలా ఏమంటారు ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోయినాయి. ఇంట్లో గాని, ఫుడ్‌కి గాని, రెంట్‌కి కానీ అంటే ఏ విధంగా? వాళ్ళేమి ఇవ్వట్లేదా? ఇవ్వకపోయేది కాదు. రెంట్ కట్టేది కాదు. ఫుడ్ హ్మ్. ఒక పూట ఉంటే ఇంకొక పూట ఉండేది కాదు. వాళ్ళు ఇబ్బంది అవుతుండే. మళ్ళీ ఆఫీస్‌కెళ్దామని అంటే ఇగ మానేసిన దగ్గరికి బేసిక్‌గా వెళ్ళను మళ్ళా నేనెక్కడ. హ్మ్. ఇగ మళ్ళీ ఎందుకు వెళ్ళాలి? ఎట్లనైనా ఏదో చెయ్యాలి అన్నట్టుగా అదే టైంలో యూట్యూబ్‌లోనో, ఇన్‌స్టాలోనో కొంచెం ఫేమ్ అని ఉండే నాకు గూడా. కొంచెం హ్మ్. ఫేమ్ సంపాదించుకొని దాంట్లో దీంట్లో ఛాన్సెస్ వస్తే హుహు. ఒప్పుకుంటారేమోలే అలా అలా మెల్లగా చూసుకోవచ్చు. ఇంకా నేనేమనుకున్నా అంటే అలా చేసుకుంటే ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరుగుతది గదా! అప్పుడు ఇంకా నేను చూసుకోవచ్చు. హ్మ్. నేను చూసుకుంటా నాకుంది అన్నట్టుగా నేను ఇటు సైడ్ వచ్చా. యూట్యూబ్ సైడ్ అంతా ఇగ.